హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి, ఎస్ చేయాల్సిందే అని వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేస్తున్నారు. నిజంగానే చేయాలి. ఆయన ఏం తప్పు చేశారని చేయాలి? డిఎస్సికి సంబంధించినటువంటి దాని మీద అవకతవకలు జరిగాయని చెప్పి వాళ్ళు మాత్రమే బయటకు వచ్చి చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు వాళ్ళు ఇంతవరకు బయట పెట్టాల. ఏంటి అంటే ధర్నాలు లేదంటే మాటలు మాత్రం చెప్తున్నారు, కానీ దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ మాత్రం ఎక్కడా చూపించలే. ఇంతకీ ఆశ్చర్యం కలిగిస్తుంది ఏంటంటే నారా లోకేష్ గారు ఏమన్నా తిప్పి కొడుతున్నారంటే, నేను కూడా సవాల్ విసురుతున్నా, మీరు నా శాఖలో డిఎస్సి దాంట్లో అవకతవకలు జరిగాయని మీరు నిరూపిస్తే 100కి 100% నేను రాజీనామాకు సిద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విసిరినటువంటి సవాలుకి తిరిగి ఆయన కూడా ప్రతి సవాలు విసిరారు. అంత ఈజీ కాదు. డెఫినెట్గా నిజంగానే దాంట్లో అవకతవకలు జరిగాయి అనుకుంటే ఆయన మాట సవాలుగా విసిరేటువంటి పరిస్థితే ఉండదు. అవతల మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు? నిరూపిస్తారా? ఇలాగే ధర్నాల పేరుతో కాలయాపన చేసి తుస్సుమని ఇంట్లో కూర్చుని బెంగళూరు అలంకా ప్యాలెస్లో కూర్చుని అడావిడి చేసి వెళ్ళిపోతారా అనేది ఇప్పుడు బయట తేలాల్సి ఉంది. నిజంగానే తేల్చి ప్రజల ముందు ఆయన నిజాయితీని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఇటు నారా లోకేష్ గారు కూడా చాలా క్లియర్గా ఆయన కూడా ప్రతి సవాల్ చేసి ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీని ఇరుకున పెట్టారనే చెప్పాలి. ఏదో ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ ఉంది కదా, ఆ పార్టీ చేసినటువంటి దాన్ని అలాగే మేము కూడా కాక్రోచ్లమే అని చెప్పుకుని మేము కూడా రోడ్ల మీదకి వచ్చేసి ఇక్కడ కూడా నారా లోకేష్ గారితో రాజీనామా చేయించేద్దాం అనేటువంటి ఒక ఎత్తుగడ వేస్తే మాత్రం ఇక్కడ ఆ పప్పులు ఉడికేటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారే ఆయన అన్ని వేల కోట్లు 5 సంవత్సరాల్లో ఎలా సంపాదించారు, 5 ఏళ్లలో తండ్రిని అధికారంలోకి అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు ఏ రకంగా సంపాదించారో దాని మీద ఒక రిపోర్ట్ కావని, లేదంటే దానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా బయటికి ఇవ్వాలి అని చెప్తే దాని మీద ధర్నా చేస్తే యువత కావచ్చు వీళ్ళందరూ కానీ రోడ్డు మీదకి వస్తే మరి ఆయన ఎక్కడికి వెళ్ళిపోతారు? 10 ఏళ్ల పాటు బెయిల్ మీద ఏ రకంగా ఉన్నారు అని చెప్పి అడిగితే ఆయన ఏం సమాధానం చెప్తారు? ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలిగా. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి రీసెంట్గా చూస్తున్నాంగా, ఒక పక్క ఒకరిని గుద్దేసి చంపేసి అక్కడ రోడ్డు మీదే వదిలేసి కొడుకుని మాత్రం తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నటువంటి ఒక డాక్టరు, ఆయన వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయనకి సపోర్ట్ చేస్తారు. అలాంటి దాని గురించి మాత్రం బయటకు వచ్చి ఎక్కడా కూడా ఆ బాధితులకి కనీసం రూపాయి కూడా ఇవ్వాల. మళ్ళీ ఇంకొక పక్క ఒక వ్యక్తి చనిపోయాడు అని చెప్పి దొంగ సర్టిఫికేట్లు దొంగ పట్టాలు పుట్టించి ఆ స్థలాల్ని నొక్కేసేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొక పక్క కోడల్ని కూడా అత్యంత నీచంగా చూస్తూ దారుణంగా చంపేయాలనేటువంటి ప్లాన్స్ చేశారు అని చెప్పి జోగి రమేష్ లాంటి వ్యక్తికి సంబంధించి మాట్లాడుతుంటే దాని మీద కూడా ఇప్పుడు రేపు ఎప్పుడు ఆయన బయటకు వచ్చి మళ్ళీ దాని మీద కూడా ఆయన చిన్నపిల్లోడు ఏం తెలిసి తెలియక చేశాడు, ఆ మాత్రానికే కేసులు పెడతారా, ఆ మాత్రానికే లోపల వేసేస్తారా అని మాట్లాడతారు. ఇవన్నీ తప్పించుకునేందుకే ఇప్పుడు ఆయన నారా లోకేష్ గారిని టార్గెట్ చేశారు. మరి దీంట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అవుతారా అంటే సాక్ష్యాలు ఎప్పుడు తీసుకొస్తున్నారు అని నారా లోకేష్ గారు కూడా ప్రతి సవాలు విసిరినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ఎవరు నెగ్గుతారు, ఎవరు ఓడతారు అనేది జగన్మోహన్ రెడ్డి గారా లేదంటే నారా లోకేష్ గారా అనేది మనం చూడాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోబోయేటువంటి చర్యలు, ఆయన చూపించేటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా చాలా కీలకం కాబోతున్నాయి. మరి ఆ సవాల్ని ఇప్పుడు నారా లోకేష్ గారు ఎలా అయితే విసిరారో అదే సవాల్ని మరి ఆయన కూడా నిరూపించుకునేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారా లేదా అనేది మనం చూడాలి.